స్టార్ట్ చేసి హాఫ్ అన్ అవర్ అయింది. మొత్తం మ్యూజిక్ ఉంది. ఇంకా చాలా క్రౌడ్ తక్కువ ఉంది మాకు ఈరోజు. ఫుల్ అసలు చాలా క్రౌడ్ తక్కువ ఉంది. 1 hour later. చూసిరా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేం ఎప్పుడు క్రౌడ్ వస్తుంది, ఎప్పుడు ఎప్పుడు అయిపోతుంది అలా గెస్ చేయలేము అన్నమాట. ఇందాక దాకా ఖాళీ ఉంది, సడన్గా ఒక 100 మంది వచ్చేసారు అన్నమాట. 100 పైన. A few moments later, 1 eternity later. మనకైతే 2 రూట్స్ ఉన్నాయి కూడా. ఇదేమో సీసీ వేసి వదిలేసారు. సీసీ ఇంకా మెటల్ ఫుల్లీ కన్స్ట్రక్టెడ్ అన్నమాట. ఇది దీని నుంచి స్పీడ్ వెళ్దాం అనుకుంటే మనమేమో గుచ్చుకుని ఎక్కట్లే, చెప్పల్స్ లేవు కదా, మనం గుచ్చుకొని ఎక్కలేకపోతాం. బుడ్డోడు చూడండి, ఆల్మోస్ట్ 80 degrees ఉంటుంది. 80 degrees ఇట్లా ఆవిడ అట్లా ఎక్కుతున్నారు. చెప్పింది మాట మొత్తం అంతా స్వామి శరణం అయ్యప్ప. కానీ ఒకటి మాత్రం నిజం చెప్పాలి, నేను మాలేసుకోలేదు. మాలేసుకొని 45 days కష్టం. 45 days అన్నీ చేసి ఇరుముళ్ళు మీద పెట్టుకొని మొత్తం అసలు ఆగకుండా నడుచుకుంటూ వెళ్తారు. అది మ్యాజిక్, అది మ్యాజిక్ అది ఖచ్చితంగా. అండ్ అందరిది దర్శనం కంప్లీట్ అయింది. ఎంత మంది టైం 8 అయింది కానీ 8 PM చూసారు. మేము ఎక్కడ స్టార్ట్ చేసి గంట అయింది. గంటకి నాకు తెలిసి ఒక 1.5 kilometers వచ్చి ఉంటాం అంతే. మొత్తం మ్యూజిక్ మొత్తం అసలు తీసుకుంటాము. మొత్తం ఇంకా నా బ్యాక్ సైడ్ ఉన్నదంతా పెద్ద డీప్ ఫారెస్ట్. అంతా డీప్ ఫారెస్ట్. థర్టీన్త్ దాని దగ్గర ఉన్నాము. 13th 12 కంప్లీట్ చేసి 13th షెడ్ దగ్గరికి వెళ్తున్నాము. ఇక్కడ నుంచి అంటే డిగ్రీ లేదా పెరుగుతున్నట్టు ఫస్ట్ 70 ఉంటుంది, తర్వాత 80 ఉంటుంది, ఇప్పుడు ఏకంగా 90 degrees ఉంటుంది అనమాట. చాలా అయితే ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇది వేశారు కదా, ఇది వేయడం వల్ల చాలా అడ్వాంటేజ్ అనమాట. చాలా వరకు ఇదిగోండి అయ్యో మస్తు 13th లోకి ఎంటర్ అవుతున్నాం మనం. నేను అక్కడ ఉన్నారు చూసారా, కింద నుంచి వస్తుంటే వాళ్ళు ఆల్రెడీ దర్శనం అయిపోయింది అనమాట. సో కింద నుంచి వచ్చేటోళ్ళకి చెమటలు పడుతున్నాయని చెప్పి వాళ్ళు ఊపుతున్నారు టవల్స్ తోటి. గాలి ఇక్కడ గాలి లేదు, ఇంత డీప్ ఫారెస్ట్ అయినా సరే ఒక్క ఆకు కూడా కదలట్లేదండి. ఇవ్వండి చూసారా, గాలి లేదు ఇక్కడ, మొత్తం జీరో, ఎయిర్ ఫ్లో లేదు. సో అందుకని అలా అంటే ఇంకా రిఫ్రెషింగ్ ఉంది. ఇంకా స్పోర్టివ్ స్పిరిట్తో ఎక్కుతారు అన్నమాట బాగా. ఇంక ఏదైనా మన వాళ్ళు చాలా గ్రేట్.
ಬೇಗ ಬರ್ತೀವಿ ಅನ್ನೋ ఇందా డిస్కషన్ మీద ఇందా చెప్పినా కదా ఇవ్వండి వాళ్ళు కూడా సేమ్ ఇది ఇట్లనే ఎంతే కష్టపడి పైకి ఎక్కినారు రిటర్న్ వచ్చేటప్పుడు కానీ అందరు స్వాములకి ఎవరైతే ఇరుములు కట్టుకురో వాళ్ళకి ఊపుకుంటూ వస్తున్నారు గాలి లేదు ఒకటి అవన్నీ చూసారా ఎవరికి ఎవరు కూడా తెలియదు వాళ్ళు ఇరుములు దింపేసుకొని రిటర్న్ వస్తున్నప్పుడు హెల్ప్ చేస్తున్నారు అన్నమాట సరిగా అంటే ఫస్ట్ కొబ్బరికాయ ఏమో విఘ్నేశ్వరుడు గారు సెకండ్ కొబ్బరికాయ ఇక్కడ కొట్టి అదే అలా పెట్టాలా ఏమో నాకు తెలియదు కానీ సూపర్ షాట్ ఇన్ని కొబ్బరికాయలు ఎవ్రీడే క్లీన్ చేస్తారు అయినా సరే ఇన్ని కొబ్బరికాయలు ఆయన జస్ట్ మిస్ అన్నాడు వీళ్ళందరూ ఇక్కడ తిరిగి అక్కడ కొట్టేస్తున్నారు ఇంకో హాఫ్ అన్ అవర్ రీచ్ అయిపోతాం మనం శబరి ఎంట్రన్స్ 16th షెడ్యూల్ ఉన్నాము 16 ఉన్నాం ఇక్కడ నుంచి లీవ్ సో ఇక్కడ కొద్దిసేపు కూర్చుని 18th షెడ్ లో ఉన్నాము సార్ అందరూ 18th షెడ్ కంప్లీట్ చేసాం అందరూ 18th షెడ్ అయితే కంప్లీట్ చేసాం మనం అక్కడ క్లోజ్ చేస్తున్నారు రే స్పీడ్కి వెళ్ళాలి ఇవన్నీ క్లోజ్ చేస్తున్నారు అందుకని ఇంకా ఆల్మోస్ట్ మనకి చాలా టైం అవుతుంది ఇక్కడ అందరు పరిగెడతారు ಸಂಗೀತ ಹಾಡಿ ಶ್ರೀ ಸಂಗಿನಿ ಮುಚ್ಚಿದ ನಂತರ ಅಂದಾನಿಗಳ ತಪ್ಪಿಸಿಕೊಂಡವರ ಪ್ರಚಾರ ಅವಕಾಶವಿರುತ್ತದೆ. ಆದ್ದರಿಂದ ಭಕ್ತಾದಿಗಳು ಜೊತೆಗಾರರಿಂದ ತಪ್ಪಿಸಿಕೊಳ್ಳದಂತೆ ಕಾಯ್ದುಕೊಳ್ಳುವ విజయనగర్ కాలేజ్ చెక్ పోస్ట్ వచ్చేసిన మనము చెక్ పోస్ట్
థ్యాంక్ యూ. ఏమన్నా బిస్కెట్లు అంటే తిన్నాను. ఇవ్వండి సార్. ఫుడ్ స్టాల్ సార్ అంటే ఏమి రాకుండా ఇలా పెడుతున్నారు అనమాట. సేమ్ తిరుపతి లాగా కంపార్ట్మెంట్స్ అన్నమాట. మిస్టేక్ చేసాం. 6C ఉన్నాం మనం. 6B మ్యాక్సిమం మనము దగ్గరకు వచ్చేసినాము. ఇవన్నీ మెడికల్ వాటర్. ఇవి నాకు మస్తు నచ్చినాయి. ఇక ఇంటికి వెళ్ళిన కూడా ట్రై చేయాలి ఒకసారి. అవి ఎట్లా చేస్తాను అడిగి తీసుకోలే. థమ్స్ అప్. చెప్తానండి. ఫెన్సింగ్ చూస్తారు కదా అంతా అంటే వైల్డ్ యానిమల్స్ రాకుండా మనం ఇందాక ఒక అడవి పంది వచ్చింది. రికార్డ్ చేసే లోపల జంప్. அதே மாதிரி விக்கி டவுட்டர் ஜெகா பாஸ் எங்க இருந்தாலும் சேனத்துக்கு வந்து வருவோம். நான் கூப்பிடுறேன்னா எங்க இருந்தாலும் 18ஆம் படி ரைட் ஹேண்ட் சைடு அரச மரத்து கிட்ட வந்துருங்க. சாணி தரணும். நான் ஜோதி அண்ணா இங்க வர சொன்னாரு. 18ஆம் படி ரைட் ஹேண்ட் சைடு வந்துருங்க. கோபால ராஜேந்திரன் அண்ணா வந்துருங்க. రామ్ శరణం నవీన్ స్వామి నాగల జిన్న నవీన్ స్వామి నిరుడు ఎప్పుడున్నారో అక్కడికే రాజు స్వామి నవీన్ స్వామి నాగల జిన్న నవీన్ స్వామి మొక్కైతే తట్టి మళ్ళీ బ్యాక్ కూడా ఉంది. జర వెయిట్ ఎక్కువ ఉన్నా. చూడండి విశ్వానికి వచ్చేసాం. ఇక్కడ అన్ని ఫ్రీ ఉన్నాయి. ఇక్కడంతా బ్యారికేడ్లు వేసి పెట్టింది అంటే పడుకోవడానికి ఫెసిలిటీ. నైట్ 11 అయిపోతే 11 దర్శనం క్లోజ్ చేస్తారు కదా. సో అందుకని ఎవరైనా వచ్చిరనుకోండి 7 కాడ బ్లాక్ చేసేస్తారు. చెక్ పోస్ట్ వేసి ఇదంతా ఇంకా డీప్ ఫారెస్ట్ అది చూడండి. గోడలు కట్టేసి అంటే ఇక ఇక్కడ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఆ పోలీసు వాళ్ళు ఉన్నారు. పోలీసు వాళ్ళు వైల్డ్ యానిమల్స్ ఎట్లా హ్యాండిల్ చేయాలో తెలుసుకొని ఉంటారు అన్నమాట బాగా. ఇక్కడ వచ్చే ఛాన్స్ ఉంది. యాక్చువల్గా ఫుల్ ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇది ఈ ట్రాక్టర్స్ అన్ని దేవస్థానానికి పనిచేస్తాయి అన్నమాట. టోటల్ దేవస్థానానికి ఏమేమి కావాలో అన్ని ట్రాక్టర్స్ తీసుకెళ్తారు. ఎందుకు ట్రాక్టర్ అంటే మళ్ళీ ఫుల్లీ 80 degrees 90 degrees ఉంటుంది కదా. సో ఎక్కువ ఏది కూడా ఓన్లీ ట్రాక్టర్ అయితేనే ఆ లోడ్ వేసుకొని ఎక్కగలుగుతుంది. సో ట్రాక్టర్సే ప్రిఫరబుల్ అన్నమాట. ఇక్కడ 70-80 degrees ఉంటుంది రోడ్డు. ఎట్లా అవుతుంది చెప్పండి. ఇవన్నీ కేరళ అరటిపండు, బాదం పళ్ళు, అవి వాటర్ మెడికల్ వాటర్ అన్నమాట. సరిగా బయటకు వచ్చిన అట్లాంటిది తాగడం మంచిది. ఇంకా వెళ్తున్నాం లోపలికి. మస్తు డీప్ ఫారెస్ట్.